ఉమ్మడి రాజధాని హైదరాబాదే. ఏ ఉమ్మడి రాజధాని? నిన్నటి దాకా ఆంధ్రలో ఇజ్జత్ తీసింది కదా కూర్చోబెట్టి. జూన్ 2 వరకే తెలంగాణకు రాజధాని హైదరాబాద్. కాంగ్రెస్ బీజేపీ కలిసి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు. బీజేపీని అడ్డుకునే శక్తి యొక్క బీఆర్ఎస్ కే. డీలిమిటేషన్ లోను తెలంగాణకు అన్యాయం. 12 సీట్లు గెలిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు. మాజీ మంత్రి కేటీఆర్ కొత్త పలుకులు. అంటే హైదరాబాద్ పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తారు ఓట్ల కోసం. ఎంత దిగజాడుగా అసలు ఆల్రెడీ స్టేట్ డివైడ్ అన్ని అయిపోయి అసలు ఉమ్మడి ఏది కేంద్ర పాలిత ప్రాంతం కాన్సెప్టే లేదు. దాన్ని మళ్ళీ తెరపై తీసుకొస్తుంది ఈ దొంగ. ఈ దొంగను హైదరాబాద్ ప్రజలు చెప్పుతో కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అధికారులు ఉంటేనేమో హైదరాబాద్ ఉమ్మడిగా ఉండాలి, హైదరాబాద్ మాత్రం తెలంగాణకి ఉండాలి. వీళ్ళు పోయిన తర్వాత హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా డిమాండ్ చేయాలని చెప్పి ఇండైరెక్ట్ చెప్తున్నావా? అంటే హైదరాబాద్ ముంచేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ చేయబోతున్నాడు. హైదరాబాద్ పైన కుట్ర చేస్తున్నాడు కేటీఆర్ అనేటువంటి ఈ దొంగ, ఈ లంగా, ఈ లఫంగా, ఈ లుచ్చా. ఏంటంటూ అయ్య కూడా కామెంట్ లో చూద్దాం. ఈ మనిషి అదే ప్రెస్ మీట్ లా, అదే ఛానల్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లా ఆంధ్ర వాళ్ళు మాకంటే విఘ్నులు, తెలివైన ఏంటది చాణక్యుల సంథింగ్ అన్నాడు. వీళ్ళు అయ్యా అదే ప్రెస్ మీట్ అదే స్టూడియోలో అదే ప్రెస్ మీట్ లో ఏమన్నాడు? జిహెచ్ఎంసీలు ఉన్నోళ్ళు మాత్రమే చాలా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు అన్నాడు. అంటే తెలంగాణలో హైదరాబాద్ దాటి పక్క పోతే మిగిలిన వాళ్ళంతా చదువురాని వాళ్ళ, చదువు లేదు. తెలంగాణ కించపరుస్తుంది దొంగలంతా. వీళ్ళనేమో మా తెలంగాణ ఇష్టం చెప్పి మనం నెత్తిలో మోస్తాను ఈ దొంగలు, లఫంగలు, లుచ్చాలను. ఈ స్టేట్మెంట్లు మావి కాదు. అదే స్టూడియోలో అయ్యా కొడుకులు ఇద్దరు పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు చూడండి. ఐ మీన్ వాటిని మీరంతా ఇంటర్వ్యూలు అంటారు కదా, మేము ప్రెస్ మీట్ లోనే వన్ సైడ్ స్టేట్మెంట్. ఆ ప్రెస్ మీట్ లో మీరు చూడండి అయ్యా కొడుకులు టీవీ9 స్టూడియో వేదికగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాంట్లో అలా అయ్యే ఉన్నాడు, అలా కొడుకు ఏమన్నాడు అనేటువంటిది. నిజంగా కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ దొంగ ఏంటంటే ఎప్పుడు కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల కాలకేయులు ఎమోషన్స్ రెచ్చగొడతారు. ఎమోషన్స్ రెచ్చగొట్టి ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాలు చిచ్చు పెట్టేసి ఈరోజు పెద్ద ఎత్తున దాని ద్వారా ఓట్లు దానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ మీద భారీ కుట్ర చేస్తా ఉన్నారు ఈ దొంగలంతా, ఈ కల్వకుంట్ల కాలకేయులంతా కూడా. భారీ కుట్ర, మామూలు కుట్ర కాదు. అంటే ఎక్కడా లేనటువంటి చర్చ, ఏది కేంద్ర పాలిత ప్రాంతాల చర్చను తీసుకొచ్చేసి జూన్ 2 వరకే ఇది ఉంటది, దాని తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని చెప్పేసి ఈ దొంగలు చెప్తా ఉంటే ఈరోజు వీళ్ళని బట్టలిప్పి ఉరికించాలి ఈ దొంగల్ని. ఇన్ఫాక్ట్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటే ఎన్ని అమెండ్మెంట్స్ తెలుసా? దాని అంత ఈజీగా బీజేపీ చేయదు.